హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. అసలు యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రాజకీయాల గురించి ఎటు మాట్లాడకూడదు, ఓన్లీ ఫన్నీ వీడియోస్, నెక్స్ట్ సమ్ సోషల్ ఎలిమెంట్స్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను తిరిగిన 10 సంవత్సరాల నుంచి కష్టపడి తిరిగిన జనసేన పార్టీ గురించి కూడా ఒక సిగ్గు శరం లేని కుక్క కొన్ని మాట్లాడింది ఈరోజు. ఆ మాటల గురించి నేను ఈరోజు వీడియో ముందుకు వచ్చి నీతో మాట్లాడుతున్నాను. ఈవిడ ఎలా మాట్లాడుతుందో ఒక్కసారి వినండి. జనసేననా, కామసేననా, కామాంధుల సేన అని ఈరోజు అందరికీ కూడా అనుమానం కలుగుతుంది. ఒక వాట్సాప్ వీడియోలో ఒక ఎమ్మెల్యే అంత జుగుప్సాకరంగా బట్టలు లేకుండా ఆయన చేస్తుంటే ఆయన అమాయకుడు అంట. వాళ్ళ తల్లి ప్రెస్ మీట్ అంటే ఒక అమాయకురాలైన తల్లి దగ్గర అబద్ధాలు కూడా చెప్పిస్తూ ఒక ప్రెస్ మీట్ పెడతారు. పవన్ కళ్యాణ్ ఏమో ఒక లెటర్ ఇస్తాడు, 3 men కమిటీ వేసాము, తప్పు జరిగిందా లేదా అని విచారించి శిక్షిస్తాడు. వీడియోలు ఇదే విషయానికి వస్తే ఒక్క 3 years బ్యాక్కి వెళ్దాం. ఇదే విషయానికి వస్తే మీ పార్టీలో ఎంతమంది నాయకులు వీడియోలు బయటకు వచ్చే, ఎంతమంది అమ్మాయిలు బయటకు వచ్చారు, ఎంతమంది వైసీపీ నాయకులు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో వీడియోస్తో సహా గూగుల్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, ఇంటర్నెట్ మొత్తం ఉన్నాయి. నీ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒక 20-30 సంవత్సరాల కిందటవి. రోజా గారు, నీకు గారు ఎక్కువ, నీకు ఓలే ఓసే కరెక్ట్, నీకు ఓలే ఓసే కరెక్ట్. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత చెప్తున్నావు కదా, ఎమ్మెల్యేది వచ్చింది వీడియోని, అంబట్ రాంబాబుది వచ్చింది, సంజన సుకన్య అని సమ్ వీడియో, గోరంట్ల మాధవ్ వీడియో కాలే లీక్ అయింది. ఇంకా చెప్పుకొని పోతే చాలామంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు కూడా తెలుసు. అప్పుడు ఈ యాక్టింగ్ ఉన్నాడు కదా మీ అన్న, ఇతను ఏ నిర్ణయాలు తీసుకున్నాడో, వాళ్ళ మీద ఏ అధికారిక చర్యలు ఏం తీసుకున్నాడు చెప్పు ఒకసారి. నీకు సిగ్గు శరం ఉండదు. ఏ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పుట్టావో అదే పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరావు. ఫస్ట్ వాళ్ళ నాన్న దగ్గరికి చేరావు, వాళ్ళ నాన్నను పంపించేసావు, వాళ్ళ నాన్నను పంపించిన తర్వాత ఇప్పుడు అతని దగ్గరికి చేరావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడడానికి నీకు ఏమైనా కొంచెమైనా రైట్ ఉందా? నువ్వేంటి, నువ్వు ప్రతిసారి ఏదో మీడియా ముందు హైలైట్ అవుదామని వచ్చి ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళి ఫస్ట్ పవన్ కళ్యాణ్ పేరే కావాలని ఎత్తావు. అతను ఈ 2 yearsలో ఎంత సేవ చేశాడో ఒకసారి మీడియా ముందు అన్నావు కదా. ఒక ఊర్లో నేను ఒక సైడ్ నుంచి వస్తాను, పవన్ కళ్యాణ్ నుంచి ఒక సైడ్ నుంచి రమ్మని ఏదో ఈ సుమన్ టీవీ యాంకర్ రోషన్ వీడియోలో నువ్వు అన్నావు. అది ఒకసారి గుర్తు తెచ్చుకో. ఒకసారి రా, నిన్ను ఎడంకాలు చెప్పులతో మట్టకపోతే అడుగు. ప్రతిసారి ఆయన మంచితనము, ఒక లేడీలే ఆవిడ మీద ఏం చర్యలు తీసుకుంటామని ఆలోచిస్తుంటే నువ్వు ప్రతిసారి మితిమీరి మాట్లాడుతున్నావు అనమాట. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆల్రెడీ నెక్స్ట్ లిస్ట్లో నువ్వే ఉన్నావు. కొడాలి నాని సైలెంట్గా అయిపోయాడు, వల్లభనేని వంశీ సీన్ అయిపోయింది, అంబట్ రాంబాబు ఆన్ ద వేలో ఉన్నాడు, అయినా ఆడికి ఒళ్ళుకు తగ్గలేదు. నందిగాం సురేష్ అయిపోయాడు, నువ్వు ఒకదాని ఉన్నావు. అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడో తెలీదు, బయటికి కూడా రావట్లేదు ఈ మధ్యన. మీ అన్న ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇదే క్వశ్చన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఆ రోజు 151 ఉన్నప్పుడు మీరు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ఆడిని అచ్చెన్నాయుడు గారిని ఎద్దులాగా ఉన్నావని చంద్రబాబు నాయుడుకి, వాళ్ళ మిస్సెస్కి, నారా లోకేష్కి, వాళ్ళకి వీళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు తిట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నువ్వు దమ్ముంటే అసెంబ్లీకి గేటుకి రా అంటే మీలాంటి ఎదవ పనికి మాలిన బూతులొద్దు, అసెంబ్లీ గేట్ కూడా మిమ్మల్ని దాటనివ్వలేకపోయాడు. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో నేను పూర్తిగా నేను మానేశాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత నుంచి సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులు కానీ ఏమైనా మానేశాను. బట్ మీ వాళ్ళు ఇప్పటికి కూడా సింగిల్గా గెలవమను, మీ అన్నతో గెలిపినారే, మీకు సిగ్గు లజ్జ ఉందరా అసలు? గెలిచినంత వరకు గెలవమను, గెలిచిన తర్వాత ఇది ఒక గెలిపేనా? రాష్ట్రం కోసం, జనాల కోసం, ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించినోడే పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు అతను తీసుకున్న శాఖల్లో ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగిందని కానీ, తప్పు జరిగింది కానీ ఎవడైనా విత్ ప్రూఫ్స్తో మీడియా ముందుకు రండిరా మాట్లాడదాం. అతనికి సంబంధం లేని శాఖల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా అతను వచ్చి తీరుస్తున్నాడు.
అది పవన్ కళ్యాణ్ అంటే. అసలు ఈ రోజాది నోరో డ్రైనేజో లేకపోతే ఇంకేటో తెలియదు. వస్తుంది, నోటుకు వచ్చినట్టు ఊగుతుంది, వెళ్ళిపోతుంది, వస్తుంది, నోటుకు వచ్చినట్టు ఊగుతుంది, వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తీసుకోండి. ఇప్పటి వరకు జనసేన లీడర్స్ మీద ఎవరెవరి మీద ఏవేవి ఎలిగేషన్స్ వచ్చాయో అన్నిటికీ కమిటీ పెట్టి నిర్ధారణ అయిన తర్వాతే యాక్షన్ తీసుకుంటానని 100% పవన్ కళ్యాణ్ చెప్పాడు. 2-3 సార్లు చెప్పాడు. మీ పార్టీలో అవినీతి జరిగినప్పుడు కానీ ఇలాంటి యథాపనులు జరిగినప్పుడు కానీ ఎవరి మీదైనా జనసేన లాగా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ఏదైనా తీసుకున్నాడా చూపించండి. ఎవరి మీదైనా నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. అసలు ఎందుకు ఓడిపోయారో తెలియదు. ఆ నోటు దోల వల్లే ఓడిపోయారు. 151 కాస్త 11 పడిపోయి అయినా మీ బతుకులకి మీ నోట్లకి సిగ్గులు లజ్జలు రావట్లేదు. ప్రెస్ మీడియా ముందుకు వచ్చి ఏటి మాట్లాడుతారో తెలియదు, ఏటి నోటుకు వచ్చి ఆ జోగి రమేష్ ఉన్నాడు, మొన్న వెళ్ళాడు. నారా లోకేష్ తగ్గింది ఒళ్ళు కొవ్వు ఏదైనా ఆడి 80 రోజులు 60 రోజులు జైల్లో ఉంచారు. ఆడికి ఒళ్ళు కొవ్వు తగ్గలేదు, అయినా సిగ్గు రావట్లేదు. అసలు ఈ కాపు నాయకులతో ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వేస్ట్ గాడు కాపుల మధ్య గొడవ పెట్టడానికి అందరినీ వారధిగా వాడుకుంటున్నాడు. అది మీకు తెలియట్లేదు. కాపు నాయకులందరినీ రెచ్చగొడతాడు. 2019 ఎలక్షన్లో అలాగే రెచ్చగొట్టాడు. రెడ్లు మాత్రం సైలెంట్గా ఉంటారు అన్నమాట. ఇదంతా గుర్తించండి. ఇప్పటికైనా మారండి, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి ఆ 11 కూడా మీకు రావు. మీ పార్టీ ఇంకా భూస్థాపితం అయిపోద్ది. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఓన్ ఛానల్ తెచ్చుకొని ప్రెస్ మీట్లు పెట్టి అది అలాగా ఇది ఇలాగా దేవస్థానంలో కల్తీ జరిగింది, టీటీడీలో లడ్డు కల్తీ జరిగింది, అది ఇదని అంటున్నారు కదా. ఇన్ని జరిగినప్పుడు ఒక్క 11 నిమిషాలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి ఏంటి? అసెంబ్లీకి వస్తున్నారు దోపుల రాజ్యం దొంగల రాజ్యం అని మీరు చేసిన పనులు మీరే బయట కేకలేసుకున్నట్టు కేకలేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక 10 నిమిషాలు అసెంబ్లీలో ఉండం మా నాన్ననే. అన్న 151 వచ్చిన రోజు కూర్చో అట్టు ఎగిరాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? సిగ్గు లజ్జ లేదు మీకు అసలు. 23 సీట్లు చంద్రబాబు నాయుడు గారు, 23 సీట్లు మీకు వచ్చాయి, అందులో 5 మేము లాక్కుంటే మీకు ప్రత్యేక హోదా లేదని వాగిన కుక్క జగన్ ఇప్పుడు 11 సీట్లకి ప్రత్యేక హోదా ఎలాగిస్తారు? అరే మీకు మినిమం సెన్స్, మినిమం రాజకీయ నాలెడ్జ్ లేదు. 11 సీట్లు ఉంటే మినిమం 18 దాటితే అది రాజ్యాంగంలో ఉంది. చదివి మీ బతుకులకు అసలు ఏట్లేదు కదా. మొన్న ఒకడు ఎవడో అంబటి రాంబాబు జైలుకి తీసుకెళ్తుంటే కబాలీ మ్యూజిక్ కేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేసి వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాడు. ఆడు గుడికి వెళ్తున్నాడా లేకపోతే సినిమా షూటింగ్ చేస్తున్నాడు రా, జైలుకి వెళ్తున్నాడు రా, ఆడికి ఎలివేషన్ లేటరా. ఆ రోజు హైదరాబాద్లో 10 సంవత్సరాల తర్వాత జగన్ కోర్టుకి వెళ్తే అక్కడ ఒక ఎలివేషన్లో మీకు సిగ్గులు లజ్జలు లేవా? దేనికి ఏం చేయాలో కూడా మీకు తెలియదు. నాలెడ్జ్ జీరో. ఎంతసేపు జగనన్న తోపు జగనన్న తోపు జగనన్న తోపు జగనన్న తోపు ఇదే మాట. మీరు మారరు. మీ పార్టీ ఇప్పటికే 99% సంకనాగిపోయింది. ఉన్నది కూడా పోద్ది. ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నంత వరకు జగన్ సీఎం అవ్వలేడు, అవ్వడు కూడా. ఈ 2 ఇయర్స్లో మీరు కొంచెం కొద్ది మంచి పనులు చేస్తే ఇంకో 2-3 సీట్లు పెరుగుతాం. ఇంకా దిగజారి మాట్లాడి దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి దీనికి ప్రెస్ మీట్ ముందుకు వస్తే చాలు, సరేలే అప్పుడు అధికారంలో ఉన్నారు అప్పుడు ఏదో వాగారు అనుకుందాం. ఇప్పుడు కూడా అవే వాగుళ్ళు. నోటుకు వచ్చినట్టు వాగడం, జైలుకి వెళ్ళిపోవడం, ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించిన వాడిలాగా. ఎందుకులే ఒక విషయం చెప్తున్నాను వినండి. ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అన్నోడు ఏమీ పీకలేడు, నా వెంట్రుకు కూడా పీకలేరు అనేసి ఒకసారి అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ తలుచుకొని పీక్ పక్కన పడేసాడు. అసెంబ్లీ ప్రత్యేక హోదా అనేది ఎవరు ఇవ్వరు, అది జనాలు ఇవ్వాలి. అది ఇచ్చేంత హోదాలో మీరు లేరు, అన్ని సీట్లు కూడా మీకు రాలేదు. మళ్ళీ చెప్తున్నాను. ఈ కేఎస్ ప్రసాద్ అనే ఒక ఎదవ, కొంతమంది ఎదవలు ఉన్నారులే, వీళ్ళందరూ ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. మీకు ఎనలిస్ట్ ఏదో అంటారు కానీ మీరు ఎనలిస్ట్ కాదు, మీరు వైసీపీ జర్నలిస్ట్ అంతే. చెప్తున్నాను కదా, రోజా ఇప్పటికైనా మూసుకొని ఉంటే మంచిది. అందరికీ ఒక్కొక్కరికి ఎవడెవడు ఏ తప్పులు చేశాడో అన్నిటికీ శిక్ష అనుభవించి వస్తున్నారు. నువ్వు ఆడదానివని ఊరుకుంటున్నారు. లేదు నేను రాలిపోతానంటే మళ్ళీ నువ్వు బ్లూ ఫిలిం తీసుకోవడమే. జై హింద్.